ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతిదినం ఈ అనుదిన కృప అనే పరిచర్యల ద్వారా దైవ సంబంధమైన మేలులు పొందుకుంటున్నారని, ఆధ్యాత్మికమైనటువంటి శక్తితో మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధపరచబడుతున్నారని నేను విశ్వసిస్తున్నాను. ఈ మా ప్రయాస వ్యర్థం కాలేదని, ప్రతిదినము ఈ అనుదిన కృప అనే పరిచర్య, ఈ క్లుప్త సందేశాలు ఆ దినం మిమ్మల్ని దైవ ధ్యానంలో ఉంచుతున్నాయని కూడా నేను విశ్వసిస్తూ మీ కొరకు ప్రార్థిస్తూ ప్రభుకి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో ఓ చక్కటి మాట, నిర్గమకాండము 19వ అధ్యాయం 5వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశజనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ప్రియులారా, ఇక్కడ మనం గమనించవలసింది, శ్రద్ధగా నా మాట విని ఆ నిబంధనను అనుసరించి నడిచిన ఎడల గొప్ప దీవెన కలుగుతుంది. అదేంటంటే, సమస్త జనములలో మనము ఆయనకి స్వకీయ సంపాద్యముగా మార్చబడుతాము అనేది ఈ వాక్యంలో మనం గమనించవచ్చు. కానీ విశేషంగా నేను ఈ వాక్యంలో ధ్యానించాలనుకున్న విషయం ఏంటంటే, అసలు దేవుని మాట మీద మనకు శ్రద్ధ కావాలి కదండి. ఈ శ్రద్ధ అనేది ఎప్పుడైతే మనము కలిగి ఉంటామో దైవ దీవెనలు ఏవి కూడా మనము పోగొట్టుకోమండి. ఆ దైవ దీవెనలకు మన పాత్రులం అవుతాం. దేవుని నిత్య సంకల్పం మనలో ప్రత్యక్షమవుతుంది. ఆ నిత్య సంకల్పాన్ని మనం గుర్తించగలుగుతాము. చాలామంది ఈరోజు దేవుని కార్యక్రమాల మీద శ్రద్ధ నిలపట్లేదండి. దేవుని మందిరానికి వస్తారు, వాక్యం వింటారు. ఎలా వింటారు? వినాలి గనుక వింటారు. ప్రార్థన చేస్తారు. ఎలా చేస్తారు? చెయ్యాలి గనుక చేస్తారు. ఆ దైవ సంబంధమైన వాటి మీద శ్రద్ధను కలిగిన వారమే అయితే ఆ శ్రద్ధ మనకు పెద్ద దీవెననే కలిగిస్తుంది. ఈ రోజున నా ప్రియమైన సహోదరులారా, ఆయన స్వకీయ సంపాద్యముగా మనం మార్చబడిన వారమై ఆయనలోని ప్రతి దీవెనకు మనం పాత్రులము కావాలి అంటే మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది శ్రద్ధ కలిగి ఉండడం. దేవుని మందిరానికి వెళ్ళాలంటే ఎంత అశ్రద్ధో, దేవుని సన్నిధిలో మోకరించాలంటే ఎంత విసుగుతో కూడిన పనో కొంతమందికి. అలాగైతే ఎలా దీవెనలు పొందుకుంటామండి? ఎలా ఆశీర్వాదాన్ని అనుభవించగలుగుతాము? శ్రద్ధగా పనిచేసే వాళ్ళకి ఏమి ఆశీర్వాదాలు కలుగుతాయో లేఖన భాగాలలో మనం కొన్నిటిని పరిశీలిద్దాము. జాగ్రత్తగా వినండి. సామెతల గ్రంథంలో ప్రాముఖ్యంగా కొన్ని చక్కటి విషయాల్ని దైవజనుడు రాశాడండి. ఆ మాటలు ఒక్కొక్కటిగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 12వ అధ్యాయం 24వ వాక్యాన్ని చదివితే, శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. ఎంత చక్కటి అనుభవపూర్వకమైన మాట చూడండి. ఎవరైనా గనక తాను చేసే పని మీద, దేవుడు వాళ్ళకు ఉంచిన ఆ పని మీద, దేవుడు తనకిచ్చిన ఆ పని మీద శ్రద్ధ కలిగిన వారైతే
వారు వెట్టి పనులు చేయగలిగినటువంటి కష్టతరమైన అనుభవాలలో ఉండరండి. వాళ్ళు ఏలుబడి చేయగలిగిన స్థితికి ఎక్కుతారట. ఒకనాడు వాళ్ళు ఏలుబడి చేయగలిగిన ఆ ఉన్నత స్థానానికి వెళుతారండి, ఆ స్థితికి వెళుతారండి. ఆ శ్రద్ధ అంత ఘనతనిస్తుంది. ఈ అశ్రద్ధ కలిగి విలువ లేకుండా, ఆ అనుగ్రహింపబడిన వాటి మీద మనసు లేకుండా నిర్లక్ష్య స్వభావంతో ఉంటారు కదండి, వాళ్ళు వెట్టి పనులు చేయవలసి వస్తుందంట. చూడండి, ఒక మాట చెప్తాను. అందరి తల్లిదండ్రులు పిల్లల్ని స్కూలుకు పంపిస్తారు, బడికి పంపిస్తారు. ఆ చదువు మీద శ్రద్ధ కలిగిన వ్యక్తి ఏమవుతాడు? చక్కగా చదువుకొని ఒక 10 మందిని నడిపించగలిగిన జ్ఞాన సంపద గలవాడవుతాడు, ఏలుబడి చేస్తాడు. ఆ చదువు మీద ఇంట్రెస్ట్ లేకుండా, శ్రద్ధ లేకుండా, ఆసక్తి లేకుండా ఆడుతూ పాడుతూ తిరిగిన వ్యక్తి ఉంటాడు. అతను ఏం చేస్తాడు? అతను బ్రతికెలా ఉంటుంది? వెట్టి పనులు చేయవలసి వస్తుంది. కూలీ నాలి చేసుకొని ఉదయం మొదలుకొని రాత్రి వరకు బండలు మోసి బండలు కొట్టి ఇలాంటి కూలీ నాలి పని చేసుకునే వ్యక్తులు మనం చూస్తుంటాము. అదేమి వాళ్ళు చేసిన పాపమో మనం చేసుకున్న పుణ్యమో కాదు, శ్రద్ధ నిలపలేదు అంతే. అదే వాళ్ళు కొంచెం గనక శ్రద్ధ నిలిపి కొంచెం జాగ్రత్తగా వాళ్ళు చదువుకొని ఉండుంటే ఎంత ఆశీర్వాదకరంగా ఉండేది. వాళ్ళ ఫ్యూచర్ ఎంత బ్రైట్గా ఉండేది, ఎంత ఆశీర్వాదకరంగా 10 మందికి ఉపాధి చూపించగలిగిన, ఆ ఏలుబడి చేయగలిగిన స్థితికి వచ్చేవాళ్ళు కదా. ఈరోజు నేను మీతో చెప్పగలిగింది, దైవ సంబంధమైన కార్యక్రమాలలో కూడా ఈ శ్రద్ధ మనకు ఉండాలండి. అప్పుడే ఒక ఉన్నత స్థితికి మనం ఎక్కగలుగుతాము, ఒక ఉన్నత స్థితికి మనం రాగలుగుతాము, సాక్షిగా బ్రతకగలుగుతామండి. కొంతమంది ఎన్నో సంవత్సరాలు అయి ఉంటుంది ప్రభువుని నమ్ముకొని, దేవుని గురించి, ప్రభుని గురించి ఒక 4 మాటలు చెప్పమంటే చెప్పలేరండి. ఎందుకని? శ్రద్ధ కలిగి విని, ఆ భక్తి మీద, దైవ శక్తి మీద శ్రద్ధ కలిగి, వివేకం కలిగి ఆ పని చేస్తే కదా. నా ప్రియమైన సహోదరులారా, శ్రద్ధగా పనిచేయు వ్యక్తి ఏలుబడి చేస్తాడు, ఉన్నత స్థితికి వస్తాడు. ఏదో బాధ్యత నెరవేర్చడం కాదండి, చేయమన్నారు దీన్ని చేస్తున్నాను అని కాదు. కొంతమంది అలాగ కూడా ఉంటారండి. వాళ్ళకి ఆ బాధ్యత నెరవేర్చేస్తే భారం దింపేసుకున్నట్లయిపోద్ది. ఈ పని చేయమన్నారండి, చెయ్యాలి కదండి, అంతేకాని ఈ పని చేయమన్నారు అనే ఒక శ్రద్ధతో దానిని సంతోషంగా చేయడం, ప్రతిఫలాన్ని పొందుకోవడం, నాయకులైన వాళ్ళ దగ్గర మంచి సాక్ష్యాన్ని పొందడం, ఇలాంటివి దూరం అయిపోతున్నాయండి. కనుక నా ప్రియ సహోదరులారా, శ్రద్ధగా పనిచేయువాడు ఏలుబడి చేస్తాడు. మరొక మాట ఈ సామెతల గ్రంథంలోని మనం చదివితే 10వ అధ్యాయము 4వ వాక్యంలో మనం చదువుతామండి. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడగును. జ్ఞాని అని సొలొమోను మాటలన్నీ అనుభవపూర్వకమైనవండి. ఎందుకంటే దేవుని దగ్గర జ్ఞానాన్ని పొందుకొని అన్నిటిని వివేచించిన వ్యక్తి కదా. అందుచేత బద్ధకంగా పనిచేయడం, నేను చెప్పాను కదండి, ఆశ ఉండి లేనట్లుగా చెయ్యాలి గనుక ఇంట్రెస్ట్ లేకపోయినా చేయడం, ఆ పనిని చేయాలి అనే ఆసక్తి కనపరచకపోవడం, బద్ధకంగా పనిచేయడం. 10 గంటలకి వెళ్ళిపోవాలి, 10 గంటలకు ఆరాధన, 10 గంటలకు ప్రార్థన కూడిక, నిద్ర లేగడమే 10 గంటలకు లేస్తే ఇంకెప్పుడు వెళ్తున్నట్లు అక్కడికి? సరే, వెళ్లకుండా ఉంటారా? అలా కాదు, వెళ్తారు. చేయకుండా ఉంటారా? చేస్తారు. ఎలా? బద్ధకంగా చేయడం. ఆ ఆసక్తి వాళ్ళల్లో చూడలేమండి.
ఆ చురుకుదనం వాళ్ళలో ఉండదండి. అయ్యో నేను సమయానికి వెళ్ళాలి, అయ్యో నేను ఈ పని చేయాలి, అమ్మో ఇది నాకు అప్పగించబడినటువంటి కర్తవ్యం, దీనిలో నేను ఒక గొప్ప ఆశీర్వాదాన్ని పొందాలి అనే ఆ చురుకుదనం ఉండదండి. చేస్తాంలేండి, ఇప్పుడు ఏమైందంట, చేస్తామని చెప్పాము కదా, దానికి ఎంతకింత రుబాబేంటి? ఆ బద్ధకం అండి. అందుకే ఈ గ్రంథకర్త చెప్తాడు, సోమరి చీమల యొద్దకు వెళ్ళి జ్ఞానాన్ని తెచ్చుకో, కూర్చుకో, అవి చూడు వేసవి కాలంలోని ధాన్యాన్ని కూర్చుకుంటాయి. బద్ధకంగా పడుకోవు, బద్ధకంగా ఏమవుతుందిలే, నలుగురికి జరిగిందే కదా నాకు జరుగుతుంది అలా అనుకోవు. చీమ ఎంత, దాని యొక్క తల ఎంత, ఆ తలలో మెదడెంత, మరి ఆ చిన్న మెదడుకి అంత వివేకం ఉంటే మరి మనకేంటి? ఆలోచించండి. బద్ధకంగా పనిచేయువాడు దరిద్రుడైపోతాడట, దరిద్రతలోకి వెళ్ళిపోతాడట. అవును కదండి. తొలకరి వర్షం పడేటప్పుడు ఒక వ్యవసాయకుడు ఏం చేస్తాడు? శ్రమని ఆయుధంగా ధరించుకుంటాడు, ఒళ్ళు దాచుకోడు. ఆ తొలకరి వర్షం కొరకు వేచి చూస్తాడు. ఆ తొలకరి జల్లు కురవగానే పొలంలోకి వెళ్ళి పొలాన్ని దున్నుతాడు. కోతకాలం వస్తుంది, చేతి నిండా పంట వస్తుంది, ఇంటికి తెచ్చుకుంటాడు. మరి ఆ తొలకరి వర్షం పడేటప్పుడు దుప్పటి కప్పి పడుకున్నవాడి పరిస్థితి ఏంటి? శ్రమ అంటే అసహించుకునే వాడి పరిస్థితి ఏంటి? ఏం ప్రతిఫలం వస్తుంది అతనికి? సిగ్గుతో తల వంచవలసి వస్తుంది. దరిద్రత కుటుంబాన్ని ఏలుతుంది. శ్రద్ధగా పనిచేయువాడు ఐశ్వర్యవంతుడు అవుతాడట. 4 రూపాయలు సంపాదించుకుంటాడండి. ఏ కొదువ లేకుండా, ఏ లేమి లేకుండా సమృద్ధిగా శుభ్రంగా బ్రతకగలుగుతాడు. కనుక ఈ శ్రద్ధని మనం పోగొట్టుకోకూడదు. ఆ శ్రద్ధ అనేది మనం ఎప్పుడూ కలిగి ఉండాలి. ఇంకొక మాట కూడా నేను మీకు చెప్తాను. ఇదే సామెతల గ్రంథంలో 13వ అధ్యాయం 4వ వాక్యం. సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకి ఏమీ దొరకదు, శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా నుండును. చాలా చక్కటి మాట అండి. శ్రద్ధ కలిగిన వ్యక్తి యొక్క ప్రాణం అటండి పుష్టిగా ఉంటుందంట, అంటే ఆరోగ్యకరంగా ఉంటాడు. నేను ఇక్కడ ఒక చిన్న విషయాన్ని చెప్తాను, మీరు ఆలోచించండి. శ్రద్ధ కలిగిన వ్యక్తి ఎందుకు ఆరోగ్యకరంగా ఉంటాడంటే ఎప్పుడు ఏది చేయాలనో అప్పుడు చేసి ముగించుకుంటాడు. సోమరి కాదు కదా, శ్రద్ధ కలిగిన వాడు కదా. అంచేత ఉదయం చేయాల్సిన పనులు ఉదయం చేస్తాడు, మధ్యాహ్నం చేయవలసిన పనులు మధ్యాహ్నమే చేసేసుకుంటాడు, రాత్రిపూట చేయవలసిన పని రాత్రిపూట చేసుకొని శుభ్రంగా పడుకుంటాడు, కంటి నిండా నిద్రపోతాడు, కడుపు నిండా తిండి తింటాడు, ఆరోగ్యంగా ఉంటాడు. ఈ శ్రద్ధ లేకుండా విన్న వ్యక్తి ఏం చేస్తాడంటే ఉదయం పని మధ్యాహ్నానికి, మధ్యాహ్నం పని రాత్రికి పోస్ట్ పని చేసుకుంటుంటాడండి. నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, నిద్ర ఉండదు, సరిగా ఆహారం తినలేడు, రోగాల పుట్టగా మార్చబడతాడు. వీటన్నిటికీ కారణం బద్ధకమేనండి, శ్రద్ధ లేకపోవడమేనండి. ఏంటి ఈరోజు ఇలాంటి మాటలు చెప్తున్నారన్నా అని అనుకుంటున్నారేమో. మన నడకను దేవుని వాక్యము చేత సరిచేసుకోవాలండి. దేవుని వాక్యమే మన నడకను శుద్ధి చేసేది. ఎలాంటి పరిస్థితులలో మనం దరిద్రతను అనుభవిస్తున్నాము, ఎలాంటి పరిస్థితులలో మనం ఆరోగ్యాన్ని కోల్పోతున్నాము, ఎలాంటి పరిస్థితులలో మనం ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం అనేది వాక్యం చేత మనం సరిచూసుకోవాలి. గనుక శ్రద్ధగా పనిచేయువాడు పుష్టిగా ఉంటాడు, బలంగా ఉంటాడు, ఆరోగ్యంగా ఉంటాడు. అపాయం వస్తుందన్న భయం ఉండదు, అయ్యో నేను చేయలేకపోయానే అనే కలవరం ఉండదు. కాలానుకూలంగా నేను చెప్తున్నానండి ఈ మాట. కొంతమందికి బీపీ రేజ్ అయిపోవడం, షుగర్ డౌన్ అయిపోవడం, ఇలాంటి అనారోగ్యపు పరిస్థితులన్నీ ఎందుకు తటస్థిస్తున్నాయంటే టెన్షన్స్ అండి. ఏ పని ఎప్పుడు చేయాలనో అప్పుడు చేసి ముగించుకుంటే
ప్రశాంతంగా ఉండొచ్చు. ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. దేవుడు మనకిచ్చిన సమయం వ్యర్థం చేసుకుంటే శ్రేష్టమైన వాటిని పోగొట్టుకునే వాళ్ళం అవుతాము. కనుక నా ప్రియమైన సహోదరులారా, ఆ శ్రద్ధ అనేది మనం కలిగి ఉంటే దైవ దీవెనలకు మనం పాత్రులం అవుతాము. మీరు శ్రద్ధగా నా మాట విని దాన్ని అనుసరించి నడిస్తే సకల జనులలో మీరు నాకు స్వకీయ సంపాద్యమగుదురు. మరి అలాంటి దీవెనను మనం ఎందుకు పోగొట్టుకుంటున్నాము? శరీరాన్ని మనం లోపరుచుకోవాలండి. పరిస్థితులను బట్టి, కాలాన్ని బట్టి మనం దైవ కృపను పొందుకొని, శక్తిని పొందుకొని ఏ కార్యము కూడా అశ్రద్ధతో కాకుండా శ్రద్ధాభక్తులతో మనం చేసిన నాడే గొప్ప దీవెనకు మన పాత్రులం అవుతాం. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. ఆశ్చర్యకరుడు అయిన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభు, మీకు వందనాలు. శ్రద్ధగా పనిచేయు వానికి, శ్రద్ధ కలిగిన వ్యక్తికి కలిగే దీవెనలు ఎలాంటివో మీ వాక్యములో నుంచి మేము గ్రహిస్తూ వచ్చాము. ఆ రీతిగా మమ్మల్ని ఆయుత్తపరచండి. మాలో ఉన్న నిర్లక్ష్య స్వభావాన్ని, అశ్రద్ధను కలిగించే అనుభవాల్ని తొలగిపోవాలని మేము ఆశిస్తున్నాము నాయన. మీ కృప మా మీద సమృద్ధిగా ఉంచండి. మీ శక్తిని మా మీద కుమ్మరించండి. బలవంతులుగా మమ్మల్ని మార్చండి. మేము ఆరోగ్యవంతులమై, పుష్టి కలిగిన వారమై, ఐశ్వర్యవంతులమై, ఏలుబడి చేయువారమై నీ నామ ఘనత కొరకు మేము బ్రతుకుటకు సహాయం చేయమని. ఇదిగో ఈ మాటలు వింటున్న వారిలో ఎవరిలోనైనా ఇలాంటి అశ్రద్ధ, నిర్లక్ష్య స్వభావం, బద్ధకము ఇలాంటివి ఏమైనా వాళ్ళ ఆశీర్వాదానికి ఆటంకాలుగా ఉంటే వాటిని తొలగించండి. మీ దీవెనకు పాత్రులుగా చేయమని మీ పాద పద్మానికి ఒక్కొక్కరిని అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, మినిస్ట్రీస్.